గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శంకర విలాసు ఆర్ఓపీ విలీన గ్రామాలపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 11 గ్రామాలను విలీనం చేయాలని ప్రస్తావించగా వైసీపీతో పాటు కొందరు టీడీపీ కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు. గతంలో విలీనమైన గ్రామాల్లోని మౌలిక వసతులు సక్రమంగా లేవని, కొత్త గ్రామాలను విలీనం చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీల, ఇతర అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా కౌన్సిల్ దృష్టిలో పెట్టిన అంశం ఏంటంటే గుంటూరు కార్పొరేషన్కి ఆనుకొని ఉన్నటువంటి 11 పంచాయతీల్ని గుంటూరు కార్పొరేషన్లో మెర్జ్ చేసేటటువంటి విషయంలో ప్రతిపాదనల్ని సభ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ దాదాపుగా ఈ 11 గ్రామ పంచాయతీలు ఏమంటే, ఒకటి జొన్నలగడ్డ, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్నవారిపాలెం, చిన్నపలకలూరు, మల్లారం, తోకవారిపాలెం, తురకపాలెం, చలవారిపాలెం, లాలుపురం, ఓబుల్నాయుడుపురం. ఈ 11 గ్రామ పంచాయతీలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపడమన్నటువంటి ప్రతిపాదన ఆయా గ్రామ పంచాయతీల నుంచి రావడం అనేటువంటిది జరిగింది. దాని మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆ ప్రతిపాదనలు గౌరవ కమిషనర్ గారికి కూడా అందజేశారు. గౌరవ కమిషనర్ గారు కూడా గత కౌన్సిల్లో ఈ ప్రతిపాదన చర్చించడం కూడా జరిగింది. అయితే ఇటీవల గౌరవ మేయర్ గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి, పూర్తి వివరాలు వస్తే తప్ప మనము ఆపజాడుగా దీన్ని ఆమోదం తెలిస్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. పరిపాలన పరమైనటువంటివి కావచ్చు, లేదా జీపీ నుంచి కొంత అభ్యంతరాలు రావచ్చు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు రావచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇక్కడ పూర్తి స్థాయి వివరాన్ని 2 రోజుల క్రితం కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా గౌరవ సభ్యులందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఎందుకు కార్పొరేషన్లో కలపాలి, ఇప్పుడు పంచాయతీలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏమి ఆశించి వాళ్ళు కార్పొరేషన్లోకి వస్తున్నారు అన్నటువంటి దాని మీద నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ కార్పొరేషన్ పరిధిని పెంచడం అనేటువంటిది స్వాభావికంగా ప్రతి కార్పొరేటరు ఆలోచించాలి, ముఖ్యంగా కౌన్సిల్ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో విజయవాడని గ్రేటర్ కార్పొరేషన్గా మార్చడానికి, మిలీనియం ప్లస్ సిటీలోకి తీసుకెళ్లడానికి అక్కడ గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కూడా ఒక గ్రేటర్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో, విశాఖపట్నానికి ధీటుగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి. అంటే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, కర్నూలు కానీ ఇలాంటి కార్పొరేషన్లు కూడా వాళ్ళ పరిధిని పెంచుకొని మిలీనియం ప్లస్ సిటీలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని గ్రాంట్లు ఉన్నాయి, కొన్ని సులభతరమైనటువంటి వడ్డీలతో దొరికేటటువంటి లోన్లు ఉన్నాయి. వాటి ద్వారా పట్టణ ప్రాంతాలని అభివృద్ధి పరచుకోవాలనేటువంటి ఆలోచనతో అన్ని చోట్ల ఈ ఆలోచన ఉంది. కాబట్టి మనకు కూడా గతంలో 2011-12 మధ్యన కార్పొరేషన్లోకి దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించి, పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన 10 గ్రామాలు 8 డివిజన్లుగా కలిశాయి. కలవడం వల్ల మనకు ఏర్పడినటువంటి సౌలభ్యం కానీ, తద్వారా వచ్చినటువంటి అదనపు ఆదాయం కానీ, మనం ఈరోజు కూడా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్లోకి వెళ్ళామన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి భావన కానీ
జరిగిందన్నది సత్యం. ఈరోజు ఏదైతే కౌన్సిల్ ముందు వచ్చినటువంటి ప్రతిపాదన మర్జింగ్ విలేజెస్ గురించి ఈరోజు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి మీటింగ్లో ఏదైతే మేము అడిగినటువంటి విషయాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ మిలీనియం సిటీ అనే కాన్సెప్ట్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు, ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తోటి శాసనసభ్యులు రామాంజనేయులు గారు చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మిలీనియం గ్రామాల్ని మనం పక్కన ఉన్నటువంటి గ్రామాల్ని కలుపుకోవడం వల్ల చాలా పెద్ద ఎక్స్టెంట్ మనకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూములు కూడా వినియోగించుకోవడానికి ఒక చక్కటి అవకాశం రెండూ కలిసి వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా 2-3 విషయాలు గతంలో మనం కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు, ముఖ్యంగా ఉన్నటువంటి రిసోర్సెస్, ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి 57 డివిజన్లకు సంబంధించినటువంటి మనకు కావాల్సినటువంటి స్ట్రెంత్ కార్పొరేషన్లో లేకపోవడం అనేది ఇప్పుడే మనం చాలా వరకు గమనిస్తా ఉన్నాం. కావాల్సినటువంటి శానిటేషన్ కానీ ఇప్పటికీ గుంటూరు కార్పొరేషన్కి ఒక హార్టికల్చర్ ఏడీ కూడా లేనటువంటి పరిస్థితులు. టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి టీపీఓలు కానీ, టీపీఎల్పీ కానీ, అలాగే ఏసీపీలు కానీ, డీసీపీలు కానీ ఇప్పుడు కూడా గుంటూరు లాంటి కార్పొరేషన్ ఏర్పడి కూడా దాదాపు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం లేనటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తా ఉన్నాం. ఒక చిన్నపాటి క్లర్కుల దగ్గర నుండి పై స్థాయి అధికారుల వరకు కూడా షార్టేజ్ తో అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారు. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నగరంలో చాలా వరకు సర్వీసెస్ ల్యాక్ అవుతా ఉన్నాయి. ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితులు ఈరోజు నగరంలో కనిపిస్తా ఉన్నాయి. కానీ ఉపయోగాలు కూడా అంతే ఉన్నాయి. మిలినియం సిటీస్ ని తయారు చేసుకోవడం వల్ల ఎక్స్టర్నల్ ఫండ్స్, ఏదైతే ఏషియన్ బ్యాంక్ సంబంధించిన ఫండ్స్ కానీ, లేకపోతే గ్రాంట్స్ కానీ, ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలతో పాటు సిటీ మరింత పెద్దదైన తర్వాత దాంట్లో రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు లోకల్ గా మంచినీటి సమస్య కూడా అమృత్ 2.0 ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెట్టినటువంటి కొత్త స్కీమ్ లో ఇంతకుముందు అంటే ఆ ఇబ్బంది ఉండేది. మడ్జ్ విలేజ్ ఉన్నటువంటి వాటికి మనం పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాదన తర్వాత ఈ రోజు ఏదైతే అమృత్ 2.0 కింద ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి పంపింగ్ తక్కెలపాడులో పంపింగ్ స్టేషన్ కానీ, దాని తర్వాత ఇక్కడ హోసన్న మందిరం దగ్గర ఏర్పాటు చేసేటువంటి పంపింగ్ స్టేషన్ ద్వారా ఈ మడ్జ్ విలేజెస్ కి నీళ్ళు అయితే ప్రాబ్లం ఉండదు. కానీ మనకి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన దగ్గర అంత క్యాపబిలిటీ లేదు కాబట్టి ఉన్నపడంగా వితౌట్ ఎనీ థింకింగ్, ముందు ఆలోచనతో లేకుండా కొంత డీటెయిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ గ్రామ పంచాయతీకి ఎంత రెవెన్యూ వస్తా ఉంది, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు, వాటికి ఉన్నటువంటి వనరులు ఏంటి అనేది డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మొత్తం విలేజెస్ అన్ని కలిపిన దాదాపు 40,000 మంది కన్నా ఎక్కువ పాపులేషన్ కలిసేటువంటి పరిస్థితి లేదు. 40,000 మంది పాపులేషన్ కలుస్తారు. ఏరియా ఎక్స్టెంట్ వచ్చేసి దాదాపు 25,000 ఎకరాలు కలుస్తుందని చెప్పి డీటెయిల్ ఇవ్వడం జరిగింది. 25,000 ఎకరాలు కలిసినప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఎంతవరకు లీడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే జాగ్రఫికల్ టోపోగ్రఫీగా మనం అనుకున్నటువంటి ఏరియాలో మన పక్కన ఉన్నటువంటి అగత్తూరపాడు, ఇన్నర్ రింగ్ రోడ్ ఆనుకుని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా అగత్తూరపాడు, అటువంటి కలిసిపోయినటువంటి ఏరియాని కూడా ఈ రోజు పక్కన పెట్టేసి మనం కొత్తగా కొంత దూరం ఉన్నటువంటి చౌడవరంలో లేకపోతే లాల్పురంలో ఆలోచిస్తా ఉన్నాం. అగత్తూరపాడు సిటీలో ఆటో నగర్ కి మన గుంటూరు వెస్ట్ కి, గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి మధ్యలో ఉంది. అటు పక్కన తక్కెలపాడులో ఇప్పటికే మనకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, కార్పొరేషన్ సంబంధించినటువంటి అసెట్స్ అక్కడన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి వెనుగడలో ఉంది. ఇటువంటి ఏరియాలన్నీ మనం మర్జ్ చేయకుండా స్పాట్ ఇప్పుడు 11 గ్రామాలు అనేటువంటి ప్రొవిజన్ కాకుండా కొద్దిగా వైడ్ గా దీని మీద ఆలోచన చేసి మిగతా గ్రామాలను కూడా కలుపుకొని టోపోగ్రఫీగా, జాగ్రఫికల్ గా ఒక మంచి సిటీ తయారవ్వాలంటే మధ్యలో కొన్ని గ్రామాలు వదిలేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, జీపీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా వేరే మండలాల్లో ఉండడం వల్ల అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది.